ఈరోజు మన వీడియో టాపిక్లోకి వెళ్లే ముందు ఫస్ట్ నేను మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. దాని తర్వాత ఈ వీడియో ఏంటో మీకు అర్థమవుతుంది. నేను విరాట్ కోహ్లీ గారి ఇమేజ్ని నేను ఇన్పుట్ చేస్తే ఇల్యూజన్ ఎఫెక్ట్ కింద మీరు గ్రీన్ కలర్లో ఒక సీనరీ చూస్తున్నారు. వాటర్ మీద విరాట్ కోహ్లీ ఇమేజ్ అయితే కనిపిస్తుంది కదా, వీటిని ఇల్యూజన్ ఎఫెక్ట్స్ అని అంటారు అనమాట. వీటిని మీరు ఒక వెబ్సైట్ యూస్ చేసి జనరేట్ చేయొచ్చు. మరి ఎలా జనరేట్ చేయొచ్చు పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ టూర్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ టూర్స్ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్ URL ఏదైతే ఉందో మీకు లింక్ లో డిస్క్రిప్షన్ అయితే ఇస్తానండి. ఆ లింక్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ గిట్ హబ్ అకౌంట్ లో అయితే మీరు ఫస్ట్ అకౌంట్ అయితే ఉండాలి. గిట్ హబ్ ని ఫ్రీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ వెబ్సైట్ లోకి వెళ్తే కనుక ఇక్కడ మీకు లాగిన్ అని అడుగుతుంది. సో లాగిన్లో మీ గిట్ హబ్ అకౌంట్ నుంచి లాగిన్ అని అడుగుతుంది అనమాట. దీని మీద క్లిక్ చేసి మీరు గిట్ హబ్లో ఆల్రెడీ ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కదా, దాని ద్వారా మీరు సైన్ ఇన్ అయిపోవచ్చు. అలా అయిపోయిన తర్వాత మీరు ఇన్పుట్ ఇమేజ్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. చూజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే ఇమేజ్ ఇస్తారో కింద మీరు ప్రాంప్ట్ బార్లో మీరు ఇచ్చిన ప్రాంప్ట్కి తగ్గట్టుగా ఆ ఒరిజినల్ ఇమేజ్ అలా డిల్యూషన్ ఎఫెక్ట్ కింద జనరేట్ అయిపోతుంది అనమాట. సో నేను ఇప్పటివరకు టెస్ట్ చేసి ఒక సుమారుకు 8 ఇమేజెస్ అయితే జనరేట్ చేశాను. ఇప్పటివరకు అయితే నాకు లిమిట్ ఏం అవ్వలేదు. సో ఇంకేమన్నా జనరేట్ చేస్తే మొత్తం ఎన్ని వరకు జనరేట్ చేసుకోవచ్చు మీకు దాన్ని బట్టి అయితే మీకు చెప్తాను. సో ఇప్పుడు చూజ్ లోకి వెళ్ళి వేరే ఇమేజ్ ఇన్పుట్ చేస్తాను. కేటికా శర్మ సంబంధించిన ఇమేజ్ ని నేను ఇప్పుడు ఇన్పుట్ చేస్తున్నానండి. ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. సేమ్ ప్రాంప్ట్ రివర్ ప్రాంప్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ లో మరి ఈ అమ్మాయి ఇమేజ్ ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. రన్ మీద క్లిక్ చేశాను. సో కేటికా శర్మ గారి ఇమేజ్ అయితే ఇక్కడ వచ్చిందనమాట. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆ ఫేస్ రిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది అనమాట. మీరు ఓకే అనుకుంటే కనుక ఈ పర్టికులర్ డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సో మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఇంకొక ఇమేజ్ ఇచ్చి ఈసారి ఎఫెక్ట్ మారుస్తాను. ఇప్పుడు మహేష్ బాబు గారి ఇమేజ్ ఇన్పుట్ చేస్తున్నాను. ఈసారి రివర్ కాకుండా వేరే ఎఫెక్ట్ లో జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి ప్రాంప్ట్ మార్చాలన్నమాట. సో నేను ఫైర్ అని ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఫైర్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ రన్ మీద క్లిక్ చేశాను. ఇది రాంగ్ ఇమేజ్ అయితే జనరేట్ అయిందండి. సో మళ్ళీ నేను జనరేట్ చేస్తాను. సో మీరు గమనిస్తే కనుక మహేష్ బాబు గారి ఇమేజ్ ఇలాగా ఈ హైర్ ఏదైతే ఉందో అక్కడ వచ్చి ఆ ఫేస్ ఏదైతే ఉందో ఒక సమ్ వెహికల్ కింద వచ్చింది చూసారా. సో ఇలాగ మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయింది. బట్ కొన్నిసార్లు రాంగ్ ఇమేజ్ కూడా జనరేట్ చేస్తుందండి. సో 100% యాక్యురేట్ అని నేను చెప్పట్లేదు. బట్ కొంతమేరకు ఇల్యూజన్ ఎఫెక్ట్ అయితే జనరేట్ అయితే అవుతుంది. ఇంకొక ఇమేజ్ అయితే ఇన్పుట్ కింద ఇస్తున్నాను. ప్రభాస్ గారి ఇమేజ్ ని ఇన్పుట్ గా ఇస్తున్నానండి. సో సేమ్ అదే ఫైర్ ప్రాంప్ట్ ని అలాగే ఉంచేసి రన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ప్రభాస్ గారి ఇమేజ్ అయితే ఇలా జనరేట్ అయింది అనమాట. సో మీరు కొంతమేరకు మరి 100% సింక్లు అయితే రాలేదు. కొంతమేరకు ఇమేజ్ అయితే అలా వచ్చింది కానీ ఫుల్ ఫేస్ అయితే రాలేదు. సో కొంచెం మేరకు వస్తుంది, కొంత మేరకు మాత్రం ఎగ్జాక్ట్ గా అయితే అవుట్పుట్ అయితే రావట్లేదు. సో ఈసారి నేను ప్రాంప్ట్ మార్చి వేరేగా ట్రై చేస్తాను. సరే కోహ్లీ గారి ఇమేజ్ ఇన్పుట్ గా తీసుకుంటున్నాను. సో గన్స్ అనే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను అనమాట. దాని తర్వాత రన్ మీద క్లిక్ చేశాను. సో మీరు గమనిస్తే కోహ్లీ సంబంధించిన రిఫరెన్స్ ఇమేజ్ కిందకు వచ్చి గన్ అయితే ఇలా వచ్చింది అనమాట. ఒక వర్డ్ ఇచ్చాను. దీని ఇంకా మీరు డీటెయిల్ గా కూడా ప్రాంప్ట్ ఇవ్వచ్చు అనమాట. కేవలం ఒకటే పదం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా డీటెయిల్ గా ప్రాంప్ట్ కూడా ఇవ్వచ్చు. మీ ఫేసెస్ కూడా ఇవ్వచ్చు. మీ కపుల్ సంబంధించిన ఇమేజెస్ కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇమేజ్ ఇచ్చి అలా కూడా జనరేట్ చేసుకో. బట్ నేను కొంతమంది తెలిసిన ఫేసెస్ మాత్రమే మీకు ఇచ్చేది చూపిస్తున్నాను. కాబట్టి ఇంకొక డీటెయిల్ ప్రాంప్ట్ కూడా ఇచ్చి చూపిస్తాను, చూద్దాం. ఏ విలేజ్ బ్యాక్ డ్రాప్ విత్ నేచర్, హౌసెస్ అండ్ పెట్ యానిమల్స్ అని ఒక చిన్న ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. రన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ లో విరాట్ కోహ్లీ గారు గడ్డం ఏదైతుంది ఇక్కడ వరకు యాడ్ అవుతుంది అనమాట. మీరు కంటిని ఇలా జస్ట్ ఒక కంటిని ఇలా మూసి ఇలా చూస్తే మీకు ఆ ఇమేజ్ కనిపిస్తుంది. మీరు రెగ్యులర్గా చూస్తే కనిపించింది. ఇలా కన్ను ఇలా ఒక కన్ను మూసి ఇంకొక కన్నుతో తెరిస్తే కనుక విరాట్ కోహ్లీ గారి ఫేస్ కనిపిస్తుంది. సో అలాగ మీరు చూస్తే పెట్ యానిమల్స్ ఉన్నాయి, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అక్కడ హౌసెస్ ఉన్నాయి. ఆ ప్రాంప్ట్ తగ్గట్టుగానే మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయింది. ఇలాగ మీరైతే డిఫరెంట్ వేస్ లో ఇల్యూషన్ ఎఫెక్ట్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇందులో ఇమేజ్ లో ఎవరున్నారో కనిపెట్టు అలాంటి ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటే ఈ పర్టికులర్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరైతే ట్రై చేయొచ్చండి. నేను ఇప్పటి వరకు ట్రై చేసిన వరకు నాకేమీ ఎక్కడ కూడా ఇప్పుడు లిమిట్ అయిపోయింది అనేది రాలేదు. బట్ ఇదైతే 100% ఫ్రీ అయితే కాదండి. ఇది ఇక్కడ క్లియర్గా చూపించేస్తుంది మనకి ఒక్కొక్క ఇమేజ్కి ఎంతెంత ఖర్చు అవుతుంది. $0.0000575 ఖర్చు అయింది. అలానే 6.64 సెకండ్స్ టైం పట్టిందని చెప్పి కొన్ని ఇమేజెస్ వరకు మాత్రం జనరేట్ చేసుకోవచ్చు. బట్ నాకు కూడా ఎగ్జాక్ట్ లిమిట్ తెలియదు. ఓవరాల్గా మాత్రం మీరు ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం ఇలా ఫ్రీగానే ఇనీషియల్గా కొన్ని ఇమేజెస్ వరకు అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కనెక్ట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.